హలో గైస్, వెల్కమ్ టు ద లక్కీ టేల్స్ యూట్యూబ్ ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫైనల్లీ ఈరోజు అమ్మవారికి మేము మొక్కు అయితే తీర్చుకుంటున్నాము. మేము ఎప్పటి నుంచో అమ్మవారికి యాడ్ని అయితే వేసుకుందాం అనుకుంటున్నాం, కానీ టైం అయితే కుదరలేదు. ఇప్పుడైతే టైం అయితే వచ్చింది. మా బ్రదర్ కెనడా వెళ్తున్నారండి. సో వెళ్ళే ముందే అమ్మవారికి యాడ్ని వేస్తే మంచిదని ఫిక్స్ అయ్యి దానికి కావాల్సిన ప్లానింగ్ అయితే మేము చేసాము. మేము అమ్మవారికి యాడ్ని ఎలా వేసాం, మొక్కు ఎలా తీర్చుకున్నామని మీకు చూపిస్తాను, ఈ వీడియోలో చూసేయండి. మేమైతే ముందు రోజునైతే మేకనైతే తీసుకొచ్చాము. మా బ్రదర్ వాళ్ళు మార్నింగే లేచి మేకనైతే తీసుకొచ్చారు. నేను మేకను తీసుకొచ్చిన వెంటనే వెళ్ళి కిందకి వెళ్ళి ఆకులు అయితే తినిపించాను. మార్నింగే లేచిన వెంటనే ఆకులు అయితే తినేసింది. ఈవినింగ్ మేకని బాల్కనీలో అయితే కట్టేసాం, మళ్ళీ కింద ఏమైనా తీసుకెళ్ళిపోతాయేమో అని. మార్నింగ్ లేచి అందరం స్నానాలు చేసి అమ్మవారి గుడికి మేకనైతే తీసుకెళ్తున్నాము. మా ఇంటి దగ్గర పోచమ్మ దేవాలయం ఉంది, సో అందరం అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పోచమ్మ దేవాలయంకి రాగానే మా అమ్మగారు అయితే కల్లాపు జల్లు ముగ్గులు అయితే పెట్టేస్తున్నారు అమ్మవారి దగ్గర. మా వదిన అయితే శారీ అమ్మవారికి కడుతుంది, అమ్మవారిని డెకరేట్ అయితే చేస్తుంది. అమ్మవారికి పసుపు రాసి బొట్టు పెట్టి గాజులు శారీ అయితే తీసుకొచ్చాం. మేము పూలమాల కూడా ఇంటి దగ్గరే కట్టి తీసుకొచ్చాం. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని అయితే పెట్టాము. అందరం కలిసి ధూపం అమ్మవారికి వేసుకున్నాము. అందరం ఇక్కడ దీపారాజన చేసి అగరత్తులు వెలిగించి అందరూ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పసుపు కుంకుమ కూడా అమ్మవారికి సమర్పించాము. మేము ఏవైతే తీసుకొచ్చామో గాజులు పువ్వులు అని అమ్మవారికి అయితే సమర్పించాము. మా వదిన అయితే అమ్మవారిని అలా డెకరేట్ చేసింది, శారీ కట్టి జడ పెట్టి పువ్వులు అయితే పెట్టింది. నేనైతే అక్కడే కూర్చున్నాను. ఆ డెకరేషన్ అయిన తర్వాత మేకకైతే మా బ్రదర్స్ వెళ్ళి కళ్ళు అయితే తీసుకొచ్చారు. ముందు అమ్మవారికి యాట్నేసే ముందు ఆ మేకకైతే కళ్ళు అయితే తాగిపించాలంటే ఇక్కడ మా మావయ్య గారు మేకకి కళ్ళు తాగిపిస్తున్నారు. తర్వాత మేకకి వేపరొబ్బలు అయితే కట్టి పసుపు కుంకుమ అయితే పెట్టాము. తర్వాత మేకనైతే అమ్మవారికి సమర్పించిన తర్వాత దానికి పార్ట్స్ అయితే మా బ్రదర్స్ వాళ్ళు వెళ్ళి కట్ చేయించి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే మేము వంటలు అయితే స్టార్ట్ చేసేసాము. మటన్ కర్రీ అయితే మా బ్రదర్ చేస్తున్నారు. ఇక్కడ మేము మటన్లో అయితే ఎండు కొబ్బరి తప్పనిసరిగా వేస్తాము. తెలంగాణ స్టైల్లో అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నాము. అన్నీ ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసేస్తున్నాడు మానియా. పసుపు కారం ఉప్పు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మ్యారినేట్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్క అయితే ఇప్పుడు నెరవేరింది. మా బ్రదర్ కెనడా వెళ్తున్నారు. సరే కెనడా వెళ్ళే ముందు అమ్మవారికి మొక్కనే తీర్చుకుంటే మంచిదని ముందే మేము ఇంకా ప్లాన్ చేసుకుని వేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక వైపు మా ఇంకో బ్రదర్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు, చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు. ఇంకో పక్కన మటన్ కూడా కుక్ అవుతుంది. ఫైనల్గా అన్నీ అయితే రెడీ అయిపోయినాయి.
చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందరం భోజనానికి అయితే కూర్చున్నాము. మా మమ్మీ వడలు కూడా వేసారు. మటన్ కర్రీ, బగారా రైస్ కూడా మేము చేసుకున్నాము. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అన్నీ చేసుకున్నాం. మా వదిన అయితే మూడుచు లాస్ట్ ఆకు చిరిగిపోయే వరకు కొట్టింది. దాంట్లోంచి అయితే ఏమో చివరికి రాలేదు, ట్రై చేసింది. ఇక్కడ నాకైతే తినిపిస్తుంది వీడియోలో. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తుంది మటన్. ఎంత బాగున్నాయంటే అసలు చూసారు కదండి, మా గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి మేము మొక్కుని ఎలా సమర్పించుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.